సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. నటుడు దగ్గుపాటి రానా ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ కేసులో ప్రశ్నించి స్టేట్మెంట్ తీసుకున్నారు. విచారణకు రావాలని గతంలోనే ఈడీ నోటీసులు ఇచ్చిన ముందస్తు షెడ్యూల్ కారణంగా ఇవాల్టికి టైం అడిగారు. ఆ క్రమంలోనే ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఈడీ ఆఫీసుకు రానా వెళ్లారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇప్పటికే ఈడీ విచారణకు నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఇక ఎల్లుండి మంచు లక్ష్మి ఈడీ విచారణకు రానున్నారు. నటుడు దగ్గుబాటి రానా ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ కేసులో ప్రశ్నించి స్టేట్మెంట్ తీసుకున్నారు. విచారణకు రావాలని గతంలోనే ఈడీ నోటీసులు ఇచ్చినా ముందస్తు షెడ్యూల్ కారణంగా ఇవాల్టికి టైం అడిగారు. ఆ క్రమంలోనే ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఈడీ ఆఫీసుకు రానా వెళ్లారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్. సంతోష్, నటుడు దగ్గుపాటి రానా బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కొద్ది నిమిషాల క్రితమే ఈడీ విచారణ ముగిసింది. సో మీడియాతో మాట్లాడకుండానే రానా వెళ్ళిపోయాడు. సో ప్రస్తుతానికి మనం ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాం. 3వ ఫ్లోర్లో రానా ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు వచ్చారు. కొద్ది నిమిషాల క్రితమే విచారణ ముగిసింది. సో 4 గంటల పాటు దగ్గుపాటి రానాకు సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు విచారించిన తర్వాత. వాస్తవానికి ఈ జంగిల్ రమ్మీ యాప్కి సంబంధించి కూడా ఈ కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి సంబంధించిన అనుమతులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే జీఎస్టీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా లేవా అనే ఎంక్వైరీ కూడా చేశారని దగ్గుపాటి రానాను ప్రశ్నించారు. అలాగే జంగిల్ రమ్మీ యాప్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో పాటుగా ఇంకెక్కడైనా ప్రచారం చేశారా, వారు చెల్లించిన అమౌంట్ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే డైరెక్ట్గా అకౌంట్లో అమౌంట్ జమ చేశారు లేదంటే బిట్ కాయిన్ రూపంలో ఇచ్చారా, ఎన్నేళ్ల పాటు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ తీసుకున్నారు, ప్రమోట్ చేసినందుకు ఎంత పారితోషికం తీసుకున్నారు, దుబాయ్ బేస్డ్ నడుస్తున్న ఈ జంగిల్ యాప్ రమ్మీకి సంబంధించి ఏ విధంగా కాంట్రాక్ట్స్ తీసుకున్నారు, అలాగే మీ దగ్గుపాటి రానాతో పాటుగా ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనేది దగ్గుపాటి రానాను ప్రశ్నించి సమాధానం రాబట్టారు. సో గతంలో ప్రకాష్ రాజ్ కూడా ఈడీ ఎదుట విచారణ హాజరయ్యారు. అతను ప్రశ్నించింది ఈడీ. రీసెంట్గా కూడా మరొక నటుడిని కూడా అంటే విజయ్ దేవరకొండను కూడా ప్రశ్నించి అతని నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. సో బెట్టింగ్ యాప్ అలాగే గేమింగ్ యాప్ ఈ రెండింటి వ్యత్యాసం తెలుసా, లేదంటే బెట్టింగ్ యాప్ సంబంధించి ఈ జంగిల్ రమ్మీ యాప్ ఎక్కడైతే దుబాయ్ బేస్డ్గా నడుస్తూ ఉందో వాటికి సంబంధించి మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డారా అనేది మాత్రం దగ్గుపాటి రానాను ప్రశ్నించింది ఈడీ. సో అతని వద్ద కొన్ని ఈ బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ డాక్యుమెంట్స్ కూడా ఈడీ అధికారులకు సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఈరోజు అంటే గతంలో దగ్గుపాటి రానా విచారణకు హాజరు కావాల్సి ఉండగా అతను షెడ్యూల్ ప్రకారం ఈరోజు విచారణకు హాజరయ్యారు. సుమారు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయం చేరుకున్నారు దగ్గుపాటి రానా. ఈడీ అధికారులు దగ్గుపాటి రానాను ప్రశ్నించారు. ప్రధానంగా ఈ జంగిల్ రమ్మీ యాప్ పేజ్ సంబంధించి దుబాయ్ బేస్డ్గా నడుస్తుంది కాబట్టి ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి, అలాగే కాంట్రాక్ట్ ఏ విధంగా తీసుకున్నారు, అలాగే అకౌంట్స్లో ఏ విధంగా అమౌంట్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఇందులో ఏదైనా మనీ లాండరింగ్ పాల్పడ్డారా అనే అంశాలపైన కూడా దృష్టి కేంద్రీకరించింది. ఈడీ దగ్గుపాటి రానాను ప్రశ్నించింది 4 గంటల పాటు. దగ్గుపాటి రానా కూడా ఈడీ అధికారుల విచారణకు సహకరించారు. అతని వద్ద ఉన్న డాక్యుమెంట్స్ సంబంధించి, బ్యాంక్ స్టేట్మెంట్ సంబంధించి, ట్రాన్సాక్షన్ సంబంధించి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా అన్నిటి కూడా ఆధారాలు వివరాలు కూడా ఈడీ అధికారులకు సమర్పించారు. సో 10 నిమిషాల క్రితమే దగ్గుపాటి రానా అతను వెనుక తిరగడం జరిగింది. ప్రస్తుతం అయితే దగ్గుపాటి రానాను మరొకసారి విచారణకు హాజరు కావాలని మాత్రం అతనికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈడీ అని చెప్పి మనకు సమాచారం ఉంది. సో దాదాపు 4 గంటల పాటు ఈడీ అధికారులు దగ్గుపాటి రానాను ప్రశ్నించినప్పుడు మాత్రం ఈ జంగిల్ రమ్మీ యాప్కి సంబంధించి దుబాయ్ బేస్గా నడుస్తుంది కాబట్టి చాలామంది కూడా గతంలో ప్రాణాలు తీసుకున్నారు. కాబట్టి ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక యాక్టర్గా ఉండి, రెస్పాన్సిబిలిటీ పర్సన్గా ఉండి, ఒక సిటిజన్గా ఉండి ఏ విధంగా వీటిని ప్రమోట్ చేయాల్సి వచ్చింది, సోషల్ మీడియాలో ఏ విధంగా వీటిని ప్రమోట్ చేశారు, ఎంత మేరకు ట్రాన్సాక్షన్స్ జరిగాయి, అలాగే డినామినేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి కాంట్రాక్ట్కి సంబంధించిన అనుమతులు పత్రాలు ఏ విధంగా ఉన్నాయి, లీగలైజేషన్ ఉందా, ఇల్లీగల్గా ఇదంతా కూడా నడుస్తుందా, అనేక అంశాలపైన ఈడీ అధికారులు రానాను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 4 గంటల పాటు ప్రశ్నించేంత అతని నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. సంతోష్. థ్యాంక్ యూ కిరణ్.